ఇది కౌశల్ సిల్క్ లో ఇంకొక మోడల్ అండి. ఓకే, ఇంతకు ముందు కూడా మనం కౌశల్ సిల్క్ ఒక ప్యాటర్న్ చూసాం, సర్కిల్స్ వచ్చేసి. మనం ఏంటంటే పైన మనం కడ్డీ బోర్డర్ లో చెక్స్ డిజైన్ తీసుకున్నాం. ఓకే, సింపుల్ గా తీసుకున్నాం. దీంట్లో బ్లూ అనేది కొంచెం ఎలివేట్ చేసాము. ఎస్, దీంట్లో కూడా మనకి 2 షేడ్స్ కనిపిస్తున్నాయి, లైక్ లైట్ కనిపిస్తుంది, డార్క్ కూడా ఇచ్చారు. కడ్డీ ఈ బార్డర్ అనేది కూడా చెక్స్ ఇచ్చారు కాబట్టి డిఫరెంట్ గా ఉంది. అదే విధంగా మనకి పళ్ళు పార్ట్ లో కూడా చూసారా బంచెస్ లాగా మనం 2 బంచెస్ తీసుకున్నాం. అంటే ఈ సారీకి మనం ఏంటంటే హెవీగా లేకుండా కొంచెం సింపుల్ గానే అన్నమాట. ఎస్ ఎస్, కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది, బట్ సింపుల్ గా లైట్ వెయిట్ ఉంటుంది. సో మనకి ఏంటంటే 2 కాంబినేషన్స్ లో బంచెస్ లాగా ఫ్లవర్ తీసుకొని దీంట్లో మనకి మీరు పర్టికులర్ గా అబ్జర్వ్ చేస్తారనుకో కలర్ కాంబినేషన్ 2 షేడ్స్ కనిపిస్తున్నాయి మనకి. ఒక లీఫ్ ఇచ్చేసారు, లీఫ్ లో కూడా 2 షేడ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఈ డిజైన్ కూడా మనకి ఎక్కువగా కనిపించదు, డిఫరెంట్ గా ఉంది ట్రీ లాగా. ఈ ఎండింగ్ పార్ట్ ని కూడా మనకు ఒక లైన్ ఇచ్చేసారు కంటిన్యూస్ గా. ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆ చిన్న సైజ్ తీసుకొని ఇది కంటిన్యూస్ గా ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్ మనకి. అవునా, ఇది పళ్ళు పార్ట్ వస్తే మనకి 2 సైడ్స్ మనకి కొంచెం ఎలివేషన్ తెలియడానికి కోసం డిజైన్స్ అనేది కొంచెం ఎలివేట్ చేశారు. మోడల్ బాగుంటుంది. అదే విధంగా మనకి శారీ మొత్తం ఓవరాల్ గా కూడా ఈ స్టైల్ ఉంటుంది. ఓకే, శారీ ఓకే, నైస్. మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చారు, అంటే కొంచెం లాంగ్ ఇచ్చారు అనమాట. అంటే పళ్ళు దగ్గర ఇచ్చినంత ఇదిగా లేకుండా కొంచెం డిస్టెన్స్ లోనే కొంచెం లాంగ్ లుక్ ఇచ్చారు. అదే విధంగా బంచెస్ అనేది దగ్గరగా ఇచ్చారు. రెగ్యులర్ గా ఇదే ఇచ్చేసి సేమ్ టీమ్ కంటిన్యూస్ గా అదే ఇస్తుంటారు, కానీ దీనికి వచ్చిన శారీకి స్పెషల్ ఏంటంటే ఒకటి లాంగ్ లెంత్ ఇచ్చేసారు, ఆ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ డిఫరెంట్ గ్యాప్ తో ఇచ్చేసారు. బ్లౌజ్ ఎలా ఉంటుంది? దీని బ్లౌజ్ వచ్చి మనకి షెల్ఫ్ కలర్ లో. ఓకే, సెల్ఫ్ కలర్ లో తీసుకున్నారు. సెల్ఫ్ ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. ఏదైతే బార్డర్ శారీలో ఉందో ఆ బార్డర్ బార్డర్ లో మనకి కంటిన్యూ చెక్స్ కూడా మనకి సేమ్ వచ్చేసాయి. శారీ మొత్తం గ్రాండ్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ దీన్ని కూడా ప్లెయిన్ గా ఇచ్చేసారు. దీని కాస్ట్ ఎలా పడుతుంది? మనకి 3500 పడుతుంది. 3500 అంటే మనకి ఇప్పుడు మీరు చూసింది ఇది వరకు 3 చూసారు, ఇప్పుడు 35 రేంజ్. అంటే డిజైన్ మారుతుంది, ప్యాటర్న్ మారుతుంది కాబట్టి 35. అవును, ఓకే. చూసారు కదా, మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో సిల్క్స్ లో కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అలాగే డిఫరెంట్ డిజైనర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ ఓన్లీ. సో మనం డిజైనర్ శారీస్ చూద్దాం. వావ్, ఇప్పటిదాకా మనం ఫేమస్ డిజైనర్ శారీస్ అట్ ద సేమ్ టైం ఇప్పటిదాకా స్టిఫ్ క్లాత్ చూసాం, ఇప్పుడు ఫాలింగ్ క్లాత్ లో కూడా చాలా డిజైనర్ శారీ మన మిస్ ఇండియా డిజైనర్ స్పెషల్ మీరు అన్నట్టుగా. సో మనం ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. దీంట్లో మనకి చిన్న పైపింగ్ తో జస్ట్ కొంచెం బెనారస్ ప్యాచెస్ ఇచ్చి దీంట్లో కూడా మనకి డబుల్ బార్డర్ అనమాట. సో థింక్ లో కొంచెం చిన్న బార్డర్ లో తీసుకొని కుందన్స్ అనేది ఎలివేట్ చేస్తారు. కుందన్స్ అనేది దగ్గర చూస్తే మనకి కనిపిస్తున్నాయి. సో మనకి బోర్డర్ స్టైల్ 1 సైడ్ ఒక బార్డర్ వస్తుంది. అదే విధంగా పళ్ళు పార్ట్కి ఉన్నప్పటికీ స్కర్ట్ బోర్డర్ స్టైల్లో మనకి కొంచెం టోటల్ డిఫరెంట్ అనమాట. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీంట్లో మనకి వీవింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా బుటీస్ అనేది కొంచెం కుందన్ లాగా కనిపిస్తుంది కానీ బట్ కుందన్ కాదండి, జస్ట్ థ్రెడ్ వీవింగ్ కంటిన్యూగా 1 సైడ్ ఒక బార్డర్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి షిఫాన్ మెటీరియల్ యూస్ చేస్తారు. దట్ షిఫాన్ లో షైనింగ్ కనిపిస్తుంది, లైట్ వెయిట్ ఉంది, చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తుంది. సో అదే విధంగా మనకి కిందకు వచ్చేటప్పటికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బార్డర్ మనకి కంటిన్యూ చేశారు. సో శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ ఎస్పెషల్లీ శారీ స్పెషల్ ఏంటంటే లైట్ వెయిట్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది. సో మనకి శారీ మొత్తం ఓవరాల్ శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. సో మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి సింపుల్ గా తీసుకున్నామండి. ఓకే, ప్లెయిన్ షెల్ఫ్ లో తీసుకొని సింపుల్ మనకి కింద టేపు లేస్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సింపుల్ గా ఇలా తీసుకున్నారు. సో మనం ఇలా యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనకి డిజైనర్ బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ కూడా లైక్ ప్లెయిన్ గా కుట్టించుకోవచ్చు. ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ మోడల్ కి ఇలాంటి యూస్ చేసినా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ బ్లౌజ్ కి మనకి హైలైట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇలాంటివి రన్ అవుతున్నాయి కాబట్టి తీసుకొని ఇంకా వేసుకుంటే ఇంకా శారీ అనేది ఎలివేట్ అవుతుంది, ఇంకా గ్రాండ్ గా కూడా అవుతుంది శారీ వచ్చేసి. ఓకే, నైస్. ఓకే, దీని కాస్ట్ ఎలా? దీని కాస్ట్ వచ్చి మనకి బ్లౌజ్ తో కలిపి 3100 పడుతుంది. 31 డిజైనర్ శారీ, దట్టు చాలా స్పెషల్ గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 3100 రూపీస్ ఓన్లీ. డిజైనర్ శారీ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే షిమ్మర్ వీవింగ్ అనేది డాట్స్ టైప్ లో తీసుకున్నాం. స్ప్రే డిజైన్ లాగా వస్తుంది. సో మన రెగ్యులర్ గా షిమ్మర్ అనేది క్లాత్ బట్టి ఉంటుంది. మనకి ఇది ఏంటంటే 2 సైడ్స్ కూడా మనకి చమ్కీ స్టైల్ కనిపిస్తుంది. సో లుక్ వైజ్ కూడా మనకి గ్రాండ్ గా కనిపిస్తుంది. సో బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా మనకి బనారస్ ప్యాచెస్ తీసుకొని ఇక్కడ లేస్ డిజైన్ అనేది మనకి కొంచెం ఎలివేట్ చేసుకున్నాం. 2 సైడ్స్ 2 బోర్డర్స్ ఇలాగా ఉంటుంది అనమాట. మనకి కామన్ గా మనకి 3 సైడ్స్ సేమ్ గా ఉంది యాజ్ ఇట్ ఇస్ ద బోర్డర్. మనకి బట్ లైట్ వెయిట్ ఉంటుంది. సో కంఫర్ట్ గా ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు. ఓకే, ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ ఫ్రిల్స్ కి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు.
చాలా బాగుంది. నెట్టెడ్ స్టైల్ మనకి స్మూత్ నెట్ వస్తుంది అన్నమాట. క్వాలిటీ కూడా జీరో సైజ్ నెట్టెడ్ ఉంటుంది, స్కిన్ కలర్ లో వస్తుంది. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్ మనకి మొత్తం వర్క్ నీట్ గా ఉంటుంది, జరీ వర్క్ లాగా వస్తుంది. దీనిలో అప్లిక్ వర్క్ అనేది మనకి కొంచెం ఎలివేట్ చేస్తారు, ఫ్లవర్ డిజైన్ అనేది. దీనిలో కూడా మనకి ఏంటంటే కుందన్స్ అనేది ఎలివేట్ అయ్యేటప్పటికి కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. సింపుల్ గా ఉంటుంది బట్ చూడడానికి చాలా బ్రైట్ గా అనిపిస్తుంది, గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది మనకి. సో అదే విధంగా ఫ్రిల్స్ పార్ట్ మొత్తం ఇలా వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ మొత్తం మనకి ఈ విధంగానే ఉంటుంది. లైక్ పింక్ కి కాంట్రాస్ట్ తీసేసుకున్నాం క్రీమ్. ఈ కట్ వర్క్ అనేది శారీకి ఎస్పెషల్లీ స్పెషల్ గా ఉంది. శారీ మొత్తం ఇలా వస్తుంది. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి బార్డర్ కాంబినేషన్స్ అనేది మనకి కంటిన్యూగా వస్తుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది శారీ మొత్తం. సో శారీ మొత్తం ఇలా వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ అంటే మనకి పైపింగ్ కాంబినేషన్స్ ఏది ఇచ్చారు సేమ్ అదే కాంబినేషన్స్ లో మనకి బ్లౌజ్ ఇలా జూట్ బ్లౌజ్ లాగా ఉంది. జూట్ బ్లౌజే కదా. ఓకే, జూట్ బ్లౌజ్ తో మనకి ఇచ్చారు. లైక్ అంటే 3 కాంబినేషన్స్ యూస్ చేసాము. ఫ్యాబ్రిక్స్ వచ్చేసి 3 స్పెషల్స్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్ కూడా 3 కలర్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇది జూట్ తో ఇచ్చారు కాబట్టి డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. 3/4 హ్యాండ్స్ కూడా యూస్ చేసుకునేంత క్వాంటిటీ ఇది మనకి ఇచ్చారు. ఓకే, దీని కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి మనకి 3400 పడుతుంది. 3400. అంటే మనకి ఇది మోడల్స్ ఏంటంటే ఇప్పుడు ఇది మనకి ప్యూర్ షిఫాన్ మీద వచ్చింది. సో మీకు ఇదే రేంజ్ లో బట్ లో రేంజ్ లో కావాలన్నా కూడా మనకి ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటుంది. అంటే ఫ్రిల్స్ నెట్టెడ్ కావాలి మీకు మాక్సిమం 25 రేంజ్ లోనే కావాలన్నా కూడా అవైలబుల్. దాంట్లో కూడా మనకి ప్రైజెస్ బట్టి క్వాలిటీని బట్టి కూడా మనకి ఇది ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 3400. ఓకే, చూసారు కదా మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో డిజైనర్ సారీస్ అనేవి చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. మరి దీని కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్ ఓన్లీ. హాఫ్ సారీస్ అండి. ఓకే, మనకి హాఫ్ సారీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. రోజు మనం రెగ్యులర్ గా డిఫరెంట్ కలెక్షన్స్ చూస్తుంటాము. ఇది ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్స్ లో తీసుకున్నాము. ఇది ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాము. కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అంటే స్మూత్ మెటీరియల్ స్మూత్ గా ఉంది. మనకి నెట్టెడ్ ఎక్కువగా చూసి బోర్ కొట్టిన వారికి ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్ చాలా ఇష్టపడతారు. సింపుల్ గా మనకి వన్ సైడ్ ఒక చిన్న ప్యాచ్ స్టైల్ తీసుకున్నాం. మనకి వెస్ట్ పార్ట్ అనేది ఒక ప్యాచ్ గ్రీన్ యూస్ చేసి దాని మీద మనకి జరీ వర్క్ అనేది యూస్ చేశారు. కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం వెల్వెట్ లో తీసుకున్నామండి. అంటే ఈ గ్రీన్ వైట్ కాంబినేషన్స్ మీద మనకి గ్రీన్ వెల్వెట్ అయింది కాబట్టి గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ లో మనకి వెల్వెట్ ప్యాచ్ కింద తీసుకున్నాము. అదే విధంగా మనకి జరీ స్టైల్ అనేది కొంచెం 2 సైడ్స్ అనేది బార్డర్ లో మనం చేశారన్నమాట. సో మధ్యలో ఈ బంచెస్ రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా మనకి హైలైట్ అవుతుంది. గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇది సాటిన్ హైలైట్ చేశారు వెల్వెట్ క్లాత్ ని. ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ మీద డిఫరెంట్ గ్రీన్ అండ్ బ్లూ యూస్ చేసాము. స్పెషల్ గా ఉంది. రెగ్యులర్ గా నెట్టెడ్ చూసి ఇలాంటిది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈస్ట్ కాటన్ సిల్క్ తీసుకున్నాం. సో మనకి ఇది ఫ్రంట్ ఆర్ బ్యాక్ 2 సైడ్స్ వర్క్ వచ్చేస్తుంది. ఓకే, సో మనకి ఏంటంటే ప్యాచెస్ కూడా మనకి హ్యాండ్స్ ఇచ్చారు, యూస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఫ్రంట్ ఆర్ బ్యాక్ 2 సైడ్స్ వర్క్ ఉంటుంది కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అదే అదే విధంగా ఓనికి వచ్చేటప్పటికి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఓకే, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. మనకి ఏదైతే బ్లౌజ్ కాంబినేషన్ ఫ్లవర్స్ కాంబినేషన్స్ హాఫ్ సారీలో యూస్ చేసామో ఆ కాంబినేషన్ తో మనకి దుపట్టా ఇచ్చారు. బార్డర్ ని కూడా యాజ్ టీజ్ గా ఏదైతే దుపట్టా బ్లౌజ్ కి యూస్ చేసామో బాటమ్ కి యూస్ చేసామో అది ఇక్కడ మనకి. ఓకే, నైస్ అండి. అక్కడక్కడ మనకి మెయిన్ స్పెషల్లీ చమ్కీస్ కుందన్స్ కూడా ఇచ్చారు. దగ్గరకి ఇచ్చారు. సింగిల్ ఒకటి ఇచ్చారు అండ్ బల్క్ లో కలిపి ఒక స్టోన్ పేస్ట్ చేసింది మనకి ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చి మనకి 2600. 2600 హాఫ్ సారీ దట్టు అన్ని మనకి జస్ట్ ఓన్లీ స్టిచింగ్ చేయించుకోవడం మాత్రమే. అవునండి. ఓకే అండి, హాఫ్ సారీ అన్నారు. హాఫ్ సారీస్ లో కూడా మనకి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. అంటే మన దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయనేది క్యాజువల్ గా మీకు ఒక వన్ సారీ చూపించారు. దీంట్లో కూడా మనకి అన్ని వెరైటీస్ నెట్టెడ్ లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. దీని కాస్ట్ ఎలా పడుతుంది? 2600. వావ్, నైస్. హాఫ్ సారీలో 2600 అంటే చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో హాఫ్ సారీస్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. హాఫ్ సారీస్ లో కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 2600 రూపీస్ ఓన్లీ. లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే శారీస్లోనే పట్టులోనే స్పెషల్లీ పట్టులో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ పట్టును చూపించారు, హాఫ్ సారీస్ చూపించారు, డిజైనర్ సారీస్ కూడా చాలా లేటెస్ట్వి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో yes, చూసారు కదా మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో ఉన్న ఆల్ లేటెస్ట్ కలెక్షన్స్ ని. మరి ఇది ఇవాల్టి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.